గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ ఈరోజు భూపాలపల్లి జిల్లాలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి వెంకన్న రోడ్డు ప్రమాదంలో మరణించింది. వారి మరణం అత్యంత విషాదకరం. వారి మరణం పట్ల బీసీ జేఏసీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తుంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంలో విధి నిర్వహణలో ఉన్నటువంటి వెంకన్న ప్రాణాలను లెక్క చేయకుండా ఈరోజు విధిని ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నాడు కాబట్టి ఇవాళ ఆ వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తక్షణమే వెంకన్న కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి చెల్లించి ఆ తర్వాత వెంకన్న కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే సమయంలో వెంకన్న మృతి పట్ల అనేక మంది కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదేమైనా కుట్ర కోణంలో జరిగిందా, భూ కబ్జా చేసిన వాళ్ళు కానీ, లేక ల్యాండ్ మాఫియా కానీ, శాండ్ మాఫియా కానీ, అదేవిధంగా రవాణా మాఫియా కానీ ఎవరన్నా వారికి వాళ్ళ మాఫియా అవినీతికి ఆటంకం కలిగిస్తుందని, అడ్డుకుంటుందనే కోణంలో ఏదైనా కుట్ర కోణంలో వారిని చంపాలని ప్రయత్నం చేశారని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ జేఏసీ డిమాండ్ చేసేది ఏంటంటే, వెంకన్న ఒక మధ్యతరగతి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వెంకన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఈ వెంకన్న మరణం పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా న్యాయ విచారణ చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వెంకన్న మృతి పట్ల న్యాయ విచారణ చేస్తే దీంట్లో కుట్ర దాగి ఉంటే ఇది విచారణలో తేలుతుంది. కాబట్టి ఈ వైపు నుంచి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏది ఏమైనప్పటికీ విధి నిర్వహణలో రిస్క్ తీసుకొని ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం బాధ్యతతో వివరించాలి. ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగుల ప్రాణాలను కాపాడే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.